హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. అండ్ ఐపీఎల్ అలాగో జరుగుతూ ఉంది. ఐపీఎల్ ఆన్ జియో సినిమా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి నాక్ చేసి మరీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని, క్రికెట్ ని అందరికీ అందించేస్తోంది. ఈ సమయంలో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్, అలాగే ఇండియన్ సెలెక్టర్, హైదరాబాద్ క్రికెట్ లెజెండ్ అండ్ మన అందరి వెంకటపతి రాజు గారు, ఐపీఎల్ ఎక్స్పర్ట్ ఆన్ జియో సినిమా ఇస్ విత్ us. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ దిస్ షో. అండ్ చాలా చాలా జరిగిపోతున్నాయి ఐపీఎల్ అనేసరికి. బట్ ఐపీఎల్ కి నాంది నిజంగా 2007 లో మీరు ఎప్పుడైతే ఒక టీం ని తీసుకుని సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి గెలుచుకొని వచ్చారో అక్కడ దానికి పునాది చాలా గట్టిగా పడింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ చూసుకుంటే కనుక దాని గ్రోత్ గురించి కానివ్వండి, ఆట తీరు ఎలా మారిందనే దాని గురించి కానీ మీ కామెంట్ ఏంటి? బేసిక్లీ మనకి T20 కొత్త 2007 వరల్డ్ కప్ గెలుస్తామా లేదు దాని టైంలో ఒక టీం తీసుకెళ్ళటం, వరల్డ్ ఛాంపియన్స్ అవ్వటం, ఛాంపియన్స్ అయిన తర్వాత అప్పుడు పుట్టింది ఐపీఎల్ 2008లో మరి ఎవరికి తెలియదు T20 అంత ఫేమస్ అవుతుందా అని, ఐపీఎల్ కూడా ఏమైనా సక్సెస్ అవుతుందా లేదనుకున్నారు. సో NBA స్టైల్లో ఆక్షనింగ్ అయిన తర్వాత ప్లేయర్ని తీసుకున్న తర్వాత సరే 120 balls 140 runs కొడితే మ్యాచ్ గెలుస్తాము అనుకునేవారు. నార్మల్ ట్రెడిషనల్ క్రికెట్ లాగా ఉండేది, పాత టైప్ క్రికెట్ లాగా. కానీ ఇయర్ బై ఇయర్ పెరిగింది ఫ్యాన్ బేస్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్ బేస్ వచ్చిన తర్వాత మనం ప్రతిసారి ఒక పండుగలాగా మారింది ఐపీఎల్. అండ్ ఫిట్నెస్ లెవెల్స్ పెరిగాయి, బ్యాటింగ్ స్టైల్ పెరిగింది. వన్స్ ఎప్పుడు కనిపించలేదు, టూస్ వస్తాయంటే అది కనిపించలేదు, తర్వాత ఫోర్స్ అనుకున్నాం, ఫోర్స్ అంటే ఇప్పుడు సిక్సెస్. సో అలా మారింది. కానీ అడాప్ట్ అవుతున్నారు, ప్లేయర్స్ అడాప్ట్ అవుతున్నారు. కొత్త రూల్స్ వస్తున్నాయి, లాస్ వస్తున్నాయి, పాయింట్ సిస్టమ్ వస్తుంది. ప్లేయర్లు అందరూ కూడా ఐపీఎల్ ఆడాలి, ఎవరైనా డ్రీమ్ ఏమైనా ఉందా అంటే అది ఐపీఎల్ ఆడాలని ప్రపంచం అంతా ప్లేయర్లందరూ కూడా ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలి, ఆ థ్రిల్ ఎలా ఉంటుందో చూడాలి అని జో రూట్ లాంటి ప్లేయర్ కూడా లాస్ట్ ఇయర్ టీంలోకి రాగలిగాడు. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మీరు అన్నట్టు మారుతుంటుంది. గుడ్ ఫర్ క్రికెట్, గుడ్ ఫర్ వ్యూవర్స్. ఇంకొకటి, ఈ లాస్ట్ 2 years గా మనం చూస్తే కనుక డొమెస్టిక్ లెవెల్లో అంటే సైయద్ ముష్తాక్ అలీ కానివ్వండి, విజయ్ హజారే కానివ్వండి, అందరూ ఆడిన ప్లేయర్స్ చాలా బాగా రాణించారు. ఈ ఇయర్ కేస్ ఇన్ పాయింట్ రియాన్ పరాగ్ గురించి మాట్లాడుకోవచ్చు మనం. అండ్ అలాగే ఇటు ఏసీఏ నుంచి కానీ అటు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, తనయ్ త్యాగరాజన్, రికీబు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఆ ఇంపార్టెన్స్ కూడా జాగ్రత్తగానే సంతరించుకుంటూనే వెళ్ళింది. ఎక్కడ కూడా దాన్ని విస్మరించాలి, దాన్ని పక్కన పెట్టాలనే థాట్ మాత్రం ఐపీఎల్ ఎవరికి ఇవ్వలేదు. మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే మన క్రికెట్ స్టార్ట్ చేసేదే స్టేట్ ఆడిన తర్వాత అండర్-15 ఆడతాం, అండర్-19 ఆడతాం, అండర్-19 ఆడిన తర్వాత మనం రంజీ ట్రోఫీకి వస్తాం. సో ఈ రోజుల్లో వైట్ బాల్ క్రికెట్ వచ్చింది, T20s వచ్చాయి, 50 over games వచ్చాయి. అందరూ కూడా ఐపీఎల్ ఆడాలని అంటుంటారు. ఎందుకంటే అక్కడ చూసే ఆప్షన్లో వచ్చే డబ్బులకి ఎవరైనా కొంచెం ఆశపడతారు. కానీ డొమెస్టిక్ క్రికెట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఆడాలి. ఒక ప్రొఫెషన్ లాంటిది. ఒకప్పుడు మన క్రికెట్ ఆడిన రోజుల్లో జాబ్ గురించి ఆడేవాళ్ళం, లిమిటెడ్ క్రికెట్ ఉండేది. ఇప్పుడు 24/7 అయిపోయింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆడుతున్నారు, నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆడుతున్నారు. కాబట్టి ఇండియాలో ఆపర్చునిటీస్ బోలని ఉన్నాయి, కానీ అది చూసేదంతా డొమెస్టిక్ క్రికెట్లోనే. సో మనం ఆడినప్పుడు మన అందరూ సపోర్ట్ చేస్తారు. యాజ్ అ ప్లేయర్ నాతో పాటు 10 ప్లేయర్లు ఉంటారు, 10 ప్లేయర్లు కూడా మనకు కాంట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళు కూడా మంచి ప్లేయర్లు అవ్వాలి అంటే టైం ఉన్నప్పుడల్లా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. సో ఎంత ప్రాక్టీస్ చేసినా అది పనికిరాదు. ఓకే అంటే ఒక 10 years ఆడాము, 15 years ఆడాము, మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది, దాని తర్వాత నెట్లో ఆడి మ్యాచ్ ఆడకుండా వచ్చి ఆడొచ్చు. బట్ ఒక లాంగ్ గ్యాప్ వచ్చిందా, ఇంజురీ వచ్చిందా, వెళ్ళి మ్యాచెస్ ఆడాలి. మ్యాచెస్ ఆడితే మ్యాచ్ టెంపర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. మ్యాచ్తో పాటు మనకి కొన్ని ట్రై చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో క్లియర్గా మీరు అన్నట్టు కనిపించింది. రియాన్ పరాగ్ కొంచెం మెచ్యూర్ నాక్స్ ఆడుతున్నాడు, టచ్లో ఉన్నాడు. టచ్లో ఉన్న తర్వాత ఐపీఎల్ ఆడాలి అంటే ఎంత ఇంపార్టెంట్ మన ఫామ్ అని క్లియర్గా చూపెడుతున్నారు. సో దట్స్ వై ఏ మ్యాచ్ ఉన్నా యాజ్ అ ప్లేయర్ మిస్ కాకూడదు. ఫిట్నెస్ ఒకేలా ఇంజూర్ అయ్యాం, ఫిట్ అయ్యాం, వచ్చిన తర్వాత పెద్ద మ్యాచెస్ ఆడే ముందర ఈ డొమెస్టిక్ క్రికెట్ ఆడేది చాలా మంచిది. అలాగే సార్, ఇప్పుడు మనం ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇట్ హస్ గాన్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. ప్రతి ఇంట్లో కూడా ఐపీఎల్ ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాచ్ మీద వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారు, గట్టిగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు క్రికెట్ ఫర్ ఫ్రీ అయిపోయింది. అంటే జియో సినిమా వచ్చిన తర్వాత మొబైల్లో చూడటమో లేదా ఎక్కడన్నా కానివ్వండి ఫర్ ఫ్రీ అయిపోయింది. అంటే యాక్సెసిబిలిటీ అంత పెంచేసింది. సో ఈ యొక్క స్టెప్ ని ఫ్రమ్ అ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ కానివ్వండి, లేదంటే ఫ్రమ్ అ బ్రాడ్కాస్టర్ పర్స్పెక్టివ్ కానివ్వండి, ఎట్లా చూస్తారు దీన్ని? అది ఎంత డెవలప్ అయిందో క్లియర్గా మనకు తెలుస్తుంది. ఒక రోజుల్లో అంటే నార్మల్గా చూసేవారు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎక్కడైనా టీవీ ఉంటే అక్కడే అతుక్కుపోయేవారు. కానీ ఈ రోజుల్లో మన జియో ఎన్ని వచ్చిన తర్వాత అన్ని మన చేతిలోనే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన చేతిలోనే ఉంది. సో అలా డెవలప్ అయింది. అండ్ ప్లస్ మీరు ఫ్రీగా అంటున్నారు, అలాంటి క్రియేట్ చేస్తున్నారు, వ్యూవర్షిప్ కూడా పెరిగింది.
1.2 crores అంటే ఇప్పుడు 5.6, 6.5, మళ్ళీ దాంట్లో కూడా ఏదో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి. మనం ఓన్ హీరోని కూడా చూసుకోవచ్చు అంట, అలా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు మనం మూవీస్ గురించి మాట్లాడేవాళ్ళం. ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిందా అక్కడికి వెళ్ళి చూడాలి అంటారు, కానీ ఐపీఎల్ వచ్చిందంటే అవన్నీ మర్చిపోతున్నారు. సో అది ఒక అబ్సెషన్ లాగా తయారైంది. మ్యాచ్ మిస్ అవుతే ఫీల్ అవుతున్నారు అందరు కూడా, నేను గ్రౌండ్ లో ఉండాలి, మా టీంని సపోర్ట్ చేయాలి, అలాంటి ఫీలింగ్ వచ్చేసింది ఇప్పుడు అందరి దగ్గర. ఐపీఎల్ ఎప్పుడు వస్తుందని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ప్రతి గ్రౌండ్ ఫుల్ ఉంటుంది. అంటే మన ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యాన్ బేస్ హెస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఐపీఎల్. అండ్ ఇందాక అన్నట్టు ఇంట్రెస్టింగ్ చేస్తున్నారు, ప్రతి ఇయర్ ఇంట్రెస్టింగ్ వస్తుంది. ప్లస్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కౌటింగ్ అంతా డొమెస్టిక్ ప్లేయర్స్ మీద వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఫ్రాంచైజీ టీం వాళ్ళ స్కౌట్స్ని పంపుతున్నారు, చూసిన తర్వాత చక్కగా ఆప్షన్లో కూడా తీసుకుంటున్నారని. సో డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో అందరికీ తెలుస్తుంది ఐపీఎల్ ఆడాలి, ఐపీఎల్లో అన్ని నెలలు సర్వే అవ్వాలి అంటే ఫిట్నెస్ టాప్ నాచ్లో ఉండాలి. టాప్ నాచ్తో పాటు పెద్ద హెడ్ఏక్ ఏంటంటే నెక్స్ట్ టైం ఆప్షన్ ఉందనుకోండి, నార్మల్గా ప్లేయర్ని చూడరు, ఎవరు ఎక్కువ సిక్స్లు కొట్టగలరు. ఒక కప్పులో బౌండరీస్ కొడితే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి. సో ఇప్పుడు ఎవరు సిక్సెస్ కొడతారో ఇంకా స్ట్రైక్ రేట్. సో అలాంటి లెవెల్కి వెళ్ళిపోయింది. ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ ఫర్ క్రికెట్. అండ్ ప్లేయర్స్ కూడా లైట్గా తీసుకోలేరు, ఫిట్నెస్ మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలి. మీరు అన్నట్టు మోస్ట్ వ్యాలిడ్ పాయింట్, డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. అలాగే సార్, ఇప్పుడు మనం ఒకప్పుడు పేపర్లో చూసి న్యూస్ గురించి తెలుసుకునే వాళ్ళం, ఆ తర్వాత రేడియో వచ్చింది, అండ్ దెన్ దేర్ వాస్ బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీ, ఇప్పుడు డిజిటల్, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు రకరకాల ఫీడ్లు వస్తున్నాయి. స్టంప్ క్యామ్ ఫీడ్ అంటున్నారు, ఇంకా స్పైడీ క్యామ్ ఫీడ్ అంటున్నారు, ఫ్యాన్స్ ఫీడ్ అని మాట్లాడుతున్నారు. సో జియో వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసరికి యాజ్ అ ప్లేయర్ యూ కెనాట్ ఎస్కేప్. అంటే ఒక ఫ్యాన్స్ ఐ నుంచి యూ కెన్ నెవర్ ఎస్కేప్. అండ్ ఫ్యాన్స్ ఒక కొత్త రకమైన డైమెన్షన్ టు వాచ్. యాజ్ ఇట్ ఈస్ మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాతే బోలంతా హెడ్ఏక్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఎవరు మిస్ కావట్లేదు. అంతేకాకుండా మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలాంటి కొత్త వస్తున్నాయి, మనం కూడా ఇవన్నీ కూడా కొత్త ఫోన్ వచ్చినప్పుడు ఎలా ఆడుకుంటామో అవన్నీ కూడా ఆడి చూసుకోవాలి. అండ్ యాజ్ కామెంటేటర్స్ మేము కూడా అవన్నీ కూడా యూజ్ టు అవ్వాలి. ఇందాక అదే అంటున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో వస్తుంటాయి. సో అంతేకాకుండా మరి ఇందాక అన్నట్టు ఎక్కడైనా కూర్చుని మనం మ్యాచ్ చూడొచ్చు, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ కూడా ఉంది. సో అందుకే ఇంకా వ్యూవర్షిప్ పెరిగింది. ఇందాక అన్నట్టు ఎలాగైతే ప్రపంచం పెరుగుతుందో క్రికెట్ కూడా అలాగే మెల్లిమెల్లిగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ వచ్చి క్రికెటే కదా, ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇలాంటి బ్రాడ్కాస్టింగ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ అందరికీ మారింది. అందరికి కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కొత్త అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇన్ ఎ వే ఎకానమీ పెంచుతున్నట్టుంది. అబ్సల్యూట్లీ. ఇన్ ద పాస్ట్ కూడా మనం చూసాం సార్, ఐపీఎల్ లో బాగా ఆడిన తర్వాత వెంటనే ఏదైనా టోర్నమెంట్ ఉంది అంటే దానికి ఒక ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్ లాంటిది కూడా జరుగుతూ వచ్చిన సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు ఇమీడియట్లీ దర్ ఇస్ వరల్డ్ T20 అండ్ ఆ కీపర్ స్పాట్ అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ లో ఉందని అందరం చూస్తూ వచ్చాం. 2 మ్యాచ్లు రిషబ్ పంత్ బ్యాక్ టు బ్యాక్ 50s వచ్చాడు. ఇన్స్పిరేషనల్ కమ్బ్యాక్ అది. డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు యూఎస్ఏకి, వెస్టిండీస్ కి తీసుకెళ్తారా, మీరేమంటారు? న్యాచురల్ గా వాళ్ళంతా ప్లేయర్లు మనం ఏం చూడక్కర్లేదు, ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రైడ్. వాళ్ళందరూ ఇంజురీ కారణంగా బయటకు వెళ్ళాడు, అది కూడా మేజర్ ఇంజురీ. వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేశాడు, టైం తీసుకున్నాడు. రిషబ్ పంత్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో మనందరికీ తెలిసింది. అది ఏ ఫార్మాట్ అయినా, రెడ్ బాల్ అయినా వైట్ బాల్ అయినా ఎక్కడైనా తనని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తనకి క్యాప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి, ఒక అసెట్ డ్రెస్సింగ్ రూమ్ లో. సో యాజ్ ఫార్మర్ సెలెక్టర్ నన్ను అడిగితే కనుక ఫామ్ లోకి వచ్చాడా, కళ్ళు మూసుకుని తీసుకోవడమే. చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ రిషబ్ పంత్ స్టైల్ ఆఫ్ క్రికెట్ వేరు, అట్మాస్ఫియర్ వేరుగా ఉంటుంది. అంతేకాకుండా జెన్యున్ మ్యాచ్ విన్నర్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు తను. సో అదే ఫిట్నెస్ కనుక 100% ఉందా, ఫస్ట్ పేరు టిక్ చేసేయచ్చు, దానికి ఏం సందేహాలు అక్కర్లేదు. రైట్ సార్, మీరు ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. అండ్ చాలా మంది లెజెండ్స్ ఆడారు ఐపీఎల్, కొంతమంది ఇంకా స్ట్రాంగ్ గా వెళ్తున్నారు. అఫ్ కోర్స్ 2017 లో చూసుకుంటే యాక్టివ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రోహిత్ శర్మ అని ఉన్నాడు, కానీ ధోని ఈజ్ ఆల్సో దేర్ ఐపీఎల్ పరంగా మనం మాట్లాడుకుంటే కనుక. ఓవరాల్ గా మిమ్మల్ని ఒక పోస్టర్ బాయ్ ఆఫ్ ఐపీఎల్ గా ఒక పేరు తీయాలి లేదా 3 పేరు తీయాలంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే ఇప్పటి వరకు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటున్నారా? ధోని అయితే మనం మర్చిపోలేం కదా. ధోని, రోహిత్ అండ్ కోహ్లీ. కోహ్లీ అన్ని సంవత్సరాలు ఆడారు, కానీ ఇప్పటివరకు కప్పు గెలవలేదంటే అది డిఫరెంట్ పార్ట్. కానీ ఫ్యాన్ బేస్ ఎంత పెరిగింది, కోహ్లీ లేకపోతే అక్కడ ఆర్సీబీ టీం ఉండదు, అలాగా క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఫిట్నెస్ లెవెల్స్ మారాయి, అందరికీ అవకాశాలు ఇస్తున్నాయి. చాలా మంది చూసి ఇన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడాలంటే ఏం కావాలి అంటే మనకు క్లియర్గా మనకు చూపెట్టాడు అక్కడ విరాట్ కోహ్లీ. సో వీరందరూ ఫస్ట్ నన్ను అడిగితే వీళ్ళు 3 చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఐపీఎల్లోనే. ఇంకా ఆడుతున్నారంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.
ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్ ఆడాలంటే అది ఆషామాషే కాదు. సో ఎవరైనా యంగ్స్టర్ మామూలుగా అక్కడ ఆప్షన్లో డబ్బులు ఇస్తారని చూడటం కాకుండా అంత హార్డ్ వర్క్ చేయాలి, అంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయాలి. సో నన్ను అడిగితే కనుక ఈ ముగ్గురు ఫస్ట్ పాయింట్స్ అండ్ మన రోహిత్ శర్మ. రోహిత్ కూడా బ్రిలియంట్. రైట్. అలాగే సార్, ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక రూల్స్ మారుతూ వచ్చాయని ఇందాక మీరు అన్నారు. ఒక ఇంపార్టెంట్ రూల్ యాజ్ అ బౌలర్ మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తారు? 2 బౌన్సర్స్ అలౌడ్ అనే ఒక రూల్ ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు మనం చూసేది ఏంటి, ఇది వరకు ఇందాక అన్నట్టు 140 ఉంటే చాలు అనుకున్నాం, తర్వాత 160 అనుకున్నాం, తర్వాత 190 అయింది, ఇప్పుడు 270, 280 కూడా కొడుతున్నారు. సో బౌలర్స్ కి కొంచెం ఇలాంటి రూల్స్ రావాలి, అంటే వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి. అంటే మనం ఎంత డిస్కస్ చేసినా సండే అందరూ క్రికెట్ ఆడడంలోనే బాల్లోంచి చేతిలోంచి బాల్ రిలీజ్ కాదు అలాంటి 6లు కొడితే. యాజ్ ఇట్ ఈస్ రిస్ట్రిక్షన్ ఉన్నాయి, నో బాల్స్ ఉన్నాయి, ఫ్రీ హిట్స్ ఉన్నాయి, అన్ని బ్యాట్స్మెన్ వైపు ఉన్నాయి. కాబట్టి ఈ 2 బౌన్సర్ రూల్ చాలా చాలా అవసరం కూడా. అంటే దాన్ని కూడా చాలా యూజ్ చేసుకోవాలి. స్లో బౌన్సర్స్ మోస్ట్ ఎఫెక్టివ్ బాల్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దాన్ని కూడా నిన్న మ్యాచ్లో 6లు కొట్టడం కూడా చూసాం. సో అందుకే బౌలర్స్ కూడా కొంచెం ఏమన్నా కొత్త కొత్త లాస్ తీసుకురావాలి, లేకపోతే మనం ఎక్స్టెంట్ అవుతున్నాం. ఇలాంటి బ్యాటింగ్ చేసేవా బౌలర్స్ ఎక్స్టెంట్ అవుతుంటారు. స్టార్టింగ్ లో అనేవాళ్ళం కదా ఎకానమీ బాగుండాలి అని. సో తర్వాత ఎలా అవుతుందంటే 50 runs ఇస్తే మంచి బౌలింగ్ వేసినట్టు అనిపిస్తుంది. బట్ అగైన్ ఐ థింక్ దే షుడ్ కమ్ విత్ సంథింగ్ న్యూ. మనకు చూస్తున్నాం కదా, ఎంటర్టైన్మెంట్ బ్యాటింగ్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. 150 kilometers వేసిన బౌలర్ ని ఫ్రంట్ ఫుట్ మీద 6 కొడుతున్నారంటే జాలి వేస్తుంటుంది అప్పుడు చూసినప్పుడల్లా. ఐ థింక్ హోప్ఫుల్లీ దే కమ్ విత్ సంథింగ్. అంటే ఆల్రెడీ బ్యాటింగ్ అయితే ఒక లెవెల్కి వెళ్ళిపోయింది, బౌలింగ్ కూడా మెల్లిమెల్లిగా మయాంక్ చూస్తున్నాం. మయాంక్ యాదవ్ బ్యూటిఫుల్ గా బౌలింగ్ వేశాడు. అంత ఈజీ కాదు ఇలాంటి హిట్టింగ్ చేసే టైంలో, వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తున్నాడు, ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. సో అంతే, అదన్నీ కూడా ఇంకో బౌలర్స్ కూడా ఐడియా ఇస్తుంది సర్వైవ్ అవ్వాలి అంటే ఏం చేయాలని. ఈజ్ ఆల్ అబౌట్ అడాప్టబిలిటీ కదా. అవకాశాలు వస్తున్నాయి, అవకాశాలు ఎక్కువ దూరం తీసుకెళ్ళాలి, ఎన్నో సంవత్సరాలు ఆడాలి అంటే అడాప్ట్ అవుతూ ఉండాలి. సో ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఫర్మ్ బిలీవర్, హార్డ్ వర్క్ చేస్తే దానికి సబ్స్టిట్యూట్ ఉండదు. సో ఐపీఎల్ అంటే రికగ్నిషన్, ఐపీఎల్ ఇస్ ద రికగ్నిషన్. ఇంటర్నేషనల్ క్రికెట్ రావాలి, ఆల్ ఓవర్ ద వరల్డ్ చదవాలి అంటే ఐపీఎల్ మీకు స్టెప్పింగ్ స్టోన్. సో దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, క్రికెట్ ఎంజాయ్ చేయాలి. సార్ మీరందరూ మీరు యాక్చువల్ గా అందరు ఫ్యాన్స్ ఒక ఫేవరెట్ ఎక్స్పర్ట్ మీరు. అండ్ ఐపీఎల్ ఆన్ జియో సినిమాలో మీరు ఇచ్చే అనాలిసిస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందాక మీరు ఫ్యాన్స్ గురించి కూడా చాలా గట్టిగా చెప్పారు, వాళ్ళు ఎలాగైతే ఐపీఎల్ కి ఒక హార్ట్ లాగా ఉన్నారని చెప్పేసి. సో మీరు క్రికెట్ ఫ్యాన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎంజాయ్ చేయాలి. ప్లస్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్పుడప్పుడు. అంతా కూడా మన ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఇండియన్ ప్లేయర్స్ గురించే కదా, ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అది. సో మన అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో హార్దిక్ పాండ్యాని కొంచెం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇందాక మీరు అన్నట్టు 16 ఏళ్ళు ఆడారు కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ పెరిగింది. మన ప్లేయర్సే కొంచెం ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేసిన తర్వాత ఆయన సపోర్ట్ చేయాలి. ఫ్యాన్ బేస్ లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, టీం మధ్యలో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ప్లేయర్స్ ని మట్టికి మన ప్లేయర్ లా చూసుకోవాలి. ఒక సినిమా చూసి ఎంజాయ్ చేసినట్టే ఈ మ్యాచ్ లో కూడా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా అద్భుతంగా మీ బిజీ స్కెడ్యూల్ కూడా ఈ టైం అనేది ఇచ్చారు వీటి గురించి మాట్లాడడానికి. అండ్ ఐ హోప్ ఈ ఐపీఎల్ జియో సినిమా ఇంకా చాలా మంది ప్రేక్షకులు ఆదరిస్తారు కోరుకుందాం. దీని ద్వారా ఇండియన్ క్రికెట్ కూడా చాలా మంచి జరగాలి, ఆ ట్రోఫీ ఒకటి రావాలని చెప్పేసి కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి.